బాస్ కాలు నొప్పిగా ఉందా? అలాంటిది ఏం లేదురా. లేదు బాస్, మీ కాలు నొప్పిగా ఉంది. రేయ్ బడదలడా రా. ఏమయ్యా రమేష్, నేను హీరోనయ్యా. హీరోనా? ఎప్పుడు హీరో? అప్పుడెప్పుడు రా. ఇప్పుడు నువ్వు జీరో. అన్నరా రియల్ హీరో. ఉత్తరాఖండ్ ఫ్యాన్స్ కానీ తెలిస్తే ఫీల్ అవుతారు సార్. నేను ఫీల్ అయితే బుల్లెట్ వస్తుంది. పర్లేదు సార్, పడతాను సార్, పడతాను సార్. అయ్యో అయ్యో పడతాను సార్. అయ్యో నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా తీసుకుంటా. అది పారిపోకుండా చూడిపో. అలాగే సార్. పట్టియాలి పట్టియాలి బాబాయ్ బాబాయ్. అయ్యో నిన్నే ఎట్రా. అప్పుడు నేను అడిగినప్పుడు తినడానికి ఏమి లేదన్నావుగా, ఇది ఇప్పుడు ఎలా వచ్చింది? చచ్చిపోయిన పోలీస్ తినాల్సిన ఫుడ్ సార్ ఇది. అంటే పిండమా? పర్వాలేదు, తినిపించు. రా మంగో. ప్రేమగా తినిపించు. త్వరగా. ఏం చేస్తున్నా? పోయి వాటర్ తీసుకురా. బా ఎవరా హీరో? మీరే సార్. నువ్వు చెప్తే అర్థం కదా. చూసుకోండి, నేను మాత్రం కాల్ చేస్తాను సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. ప్లీజ్ 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 సార్ వదిలేయండి సార్. రే నువ్వే కదరా చెప్పావు, నేను షూట్ చేస్తే బుల్లెట్ ని క్యాచ్ చేసి క్లైమాక్స్ చేసి ఉమ్మేస్తారన్నా. ఇప్పుడు చేరచుద్దాం. ఈ గన్ను డమ్మీ అనుకున్నాను సార్, కానీ ఇది ఒరిజినల్ సార్. వద్దు సార్, వద్దు సార్. రే ఒరిజినల్ గా నువ్వేం చేస్తాను? ఒరిజినల్ గా ఏం చేస్తావు? డాన్సర్ చేస్తావా? డాన్స్ చేస్తాను సార్. రే సార్, వీడి లేటెస్ట్ సినిమా ఏంట్రా? కూల్ రాజా. కూల్ రాజానా? ఫుల్ రాజాని పెట్టాల్సిందే. ఆడి ఫేస్ కదే కరెక్ట్ సార్. ఆ సినిమాలో నువ్వు స్టెప్ చేసావు కదా, ఇలా ఇలా డౌన్ వెళ్ళి భూమిని టచ్ చేసావు కదా, అది చేసి. సరే సార్, చేస్తాను సార్. డాన్స్ చేయమంటున్నాడు. జై. ఇంకా అందులో భూమిని టచ్ చేసావు కదా సార్. అలా చేయాలంటే రోపులు ఉండాలి కదా సార్. దానికి రోప్ కావాలా? రోప్ తో చేసి ఆడియన్స్ ని చీట్ చేస్తున్నారా మీరు? సరే ఏదో డాన్స్ అయ్యి సార్. డాన్స్ మ్యూజిక్ ఉంటే భలేగా ఉంటుంది సార్. మ్యూజిక్ కావాలా? సరే ఎట్రా. ఏమే లే పో. రెడీ? సార్ మ్యూజిక్ ప్లే చేయండి సార్. సరే ఇక్కడ జరిగిన విషయం బయట తెలియకూడదు సార్. పరుపు విషయం ఎవరైనా బయట చెప్పుకుంటారు సార్. నేను చెప్పుకోను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ 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 సార్. రేయ్ మా బాస్ మీ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయాలంటున్నాడు రా. ఇంట్రాగేషనా? ఎందుకు?
ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యామిలీని నిర్దాక్షిణంగా చంపేశారంట. వాని పేరేంటో మిస్టర్ రాజేష్ అంట. మా బాస్కి మీ ఇద్దరి మీదే డౌట్గా ఉంది. వాణ్ణి చూస్తే అమాయకుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ ఫేస్ చూస్తేనే అనుమానంగా ఉంది. మీ ఇద్దరిలో ఎవరని తెలిస్తే మా బాస్ చేతిలో. మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తారు? నువ్వు అలా రానంటే కుదరదమ్మా. వచ్చేయాలి పిలిచినప్పుడు. నేనెందుకు రావాలి? సరే ఓకే, నా స్టైల్లో నేను డిసైడ్ చేస్తా, అప్పుడు రావాలి. ఓకే లేమ లేమ లే ముందు చెప్పాను కదా. లేనన్నా లే ఏంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డావు? వెళ్ళి అక్కడ నిలబడ్డావు, వెళ్ళు. నువ్వేనారా రాజేష్? నాకేదో నీ మీద అనుమానంగా ఉంది. రే, నువ్వేం చేస్తుంటావురా? నేను లారీ డ్రైవర్ సార్. అరే ఇప్పుడు సార్ వెళ్ళి వాడి దగ్గర లైసెన్స్ ఉందో లేదు చూడు. తొందరగా రా. సార్ ఇతని జేబులో పర్స్ ఉంది. అది నా వైఫ్ సార్. నీ వైఫ్ అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం సార్. నీ వైఫ్కి ఎప్పుడైనా ద్రోహం చేసావా? నేను ఎప్పుడు నా వైఫ్కి ద్రోహం చేయలేదు సార్. అప్పుడు ఎందుకురా ఈ ఖండం? ఇప్పుడు సపోజ్ ప్రికాషన్ కోసం అనుకో, ప్రెగ్నెన్సీ రాకుండా, అంటే నీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు గర్భం రాకుండా ఉండడానికి ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ? మీ ఇంటి బెడ్రూమ్లో ఉండాలి. దాన్ని ఎందుకురా నీ పర్సులు పెట్టుకుని తిరుగుతున్నావు? చెప్పరా? అంటే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్కు ద్రోహం చేస్తున్నావు. సరే, ఇది ఎవరితో యూజ్ చేస్తావురా? లారీ స్టాప్స్ ఉంటాయి కదా సార్, అక్కడ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాం సార్. రేయ్, ఇంతకుముందు ఏం చెప్పావు? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నేనెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయలేదని చెప్పాగా? వేరా రాజేష్వి? నేను కాదు సార్. నేను కదా 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 నేనే రాజేష్. నన్ను చంపొద్దు సార్. ఎందుకంటే ఆ ఫ్యామిలీని, ముఖ్యంగా చిన్నపిల్లని కూడా చంపేశాడే, వాడు నిజంగా కనికరం లేనివాడరా. నువ్వు ఒక వేస్ట్ కాడికిరా. ఇలా భయపడి నేనే అంటున్నావు కదా. నువ్వు కాదురా రాజేష్వి, నువ్వు కాదు, నువ్వు కాదు. కానీ చంపేయాలి. ఎందుకు తెలుసా? నువ్వు నీ వైఫ్కు ద్రోహం చేశావు. ఒక్కసారి తప్పు చేశాను సార్. అసలు ఎప్పుడు తప్పు చేయడు సార్. ఇంకెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయడు సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఇప్పుడు తను నీకు ద్రోహం చేసిందనుకో, చంపేస్తావు కదా సార్. ఇప్పుడు తనకు తెలిసిపోయిందనుకో, తను నా దగ్గరకు వచ్చింది, అన్నా నా భర్త నాకు చెప్పుకోలేనంత ద్రోహం చేశాడు అని చంపేమంది. అందుకోసం, నా చెల్లి కోసం నేను చంపబోతున్నాను. నువ్వు బతకూడదురా, నువ్వు బతకూడదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నీ దండ పెడతా, నన్ను వదిలేండి సార్. నా చెల్లి కోసం నిన్ను చంపుతున్నాను రా.
కూర్చో. ఏ పిడంగా సార్. ఎవడో చూడు. అలాగే సార్. రేయ్ ఎవడ్రా నువ్వు? సార్ నా చెల్లి ఇక్కడ పని చేస్తుంది సార్. సార్. రేయ్ రా. నమస్తే సార్. ఎవడ్రా నువ్వు? సార్ నా పేరు రమేష్ సార్. మా చెల్లి ఇక్కడ పని చేస్తుంది, తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. ఎవరా నీ చెల్లి? తినే సార్ నా చెల్లి సార్, పంపించండి సార్. విన్ని అన్ననా? అవును సార్, మా అన్నయ్య. ఎందుకురా దీన్ని పంపించాలి? సార్ నాకు మా అమ్మ నాన్న ఎవ్వరూ లేరు సార్, నాకు ఒక్కటే చెల్లి సార్, పంపించండి సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. పంపించండి సార్. నాకు తనకు నేను తప్ప ఇంకెవరు లేదు సార్. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. సరేపో. థ్యాంక్ యూ సార్. రేయ్ సార్ 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 ఈ విషయం బయట తెలిసిందనుకో, మీ ఇద్దరిని వెతికి పట్టుకొని చంపేస్తా. అర్థమైందా? మేము ఈ విషయం ఎక్కడ చెప్పం సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఉంటాను సార్. అరా ఇప్పుడుగా డోర్ క్లోజ్ అయ్యారా? సరే సార్. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మిమ్మల్ని ఎప్పుడు వదిలే నాకు బాగా తెలుసు. సైలెంట్ గా కూర్చో. సైకో అయినా మనసు చాలా మంచిది. వస్తాడమ్మా, ఖచ్చితంగా నాన్న ఇంటికి వస్తాడు. పాపక్క నా కోసం వెయిట్ చేస్తుంటే మీరు నన్ను అందిస్తారా? చెప్తున్నాయలా నువ్వు ఆ సైకో గాడు కలిసి నన్ను ఇంట్రాగేట్ చేయడం ఏంట్రా? కొట్టినాయలా నీకు బేస్మెంట్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. నీ అబ్బా నా పాప వెయిట్ చేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వదిలేయ్ వదిలే. నాకు ఆ చచ్చిపోయిన ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. ఓకే, అది డిసైడ్ చేయాల్సింది నేనురా, నువ్వు కాదు. రాయ్ రే, నాకు పాప ఉంది. నేనెలా ఆ చిన్నపిల్లని చంపుతాను చెప్పు? నేను కాదు, నన్ను వదిలేయ్. రేయ్ బెదిరిస్తున్నావా? అసలు నేను కలిగి వచ్చానని తెలుసారా? రే, నేను గన్ డ్రాప్ చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు. నువ్వు నన్ను చంపేస్తే నా పాప నా కోసం వెయిట్ చేస్తుంది ఇంట్లో. నేను వెళ్ళకపోతే అమ్మో అది అసలు బతకదు. దానికి నేను తప్ప ఎవరు లేరు. నేను వెళ్ళాలి. నేను కావాలంటే నిన్ను చంపేస్తాను. నన్ను చంపేస్తావా? రేయ్ దాంట్లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో తెలుసా నీకు? రేయ్ ఫూల్, ఇప్పుడే కదరా నన్ను షూట్ చేసి మిస్ చేసావు. షూట్ చేస్తారా నన్ను? షూట్ చేస్తావా చెప్పరా? హలో, ఏంటి నేను అంత వెర్రి పప్పని అనుకున్నావా? రేయ్ దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయనుకున్నావా? అది ఎవరికన్నా తెలుసా? చచ్చిన ఎస్ఐ గాడిది. దాంట్లో ఇంకా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో నీకు తెలుసా? ఇది 9mm గన్. ఇందులో 10 బుల్లెట్స్ ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ ఎస్ఐ ఏ బుల్లెట్ యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఫర్ సపోజ్ వాడు యూజ్ చేస్తుంటే అది పేపర్ లో వచ్చి ఉండేది కదా. ఓకే, నేను కూడా ఈ హైదరాబాద్ లోనే ఉంటున్నాను. అర్థమైందా? వాడు యూజ్ చేయలేదు కాబట్టి 10 బుల్లెట్స్ తప్పకుండా ఇందులోనే ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ పొట్టునాయాల నీ అసిస్టెంట్ నన్ను అటాక్ చేసినప్పుడు ఒక్క బుల్లెట్ మిస్ ఫైర్ అయింది. 2 బుల్లెట్ వాడిని నేను కాల్ చేశాను. ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చినప్పుడు నా కళ్ళజోడు పడిపోవడం వల్ల నిన్ను మిస్ చేశాను. లేకపోతే నిన్ను కాల్ చేసేవాడిని. రేయ్, ఇప్పుడు నా దగ్గర ఉన్న బుల్లెట్స్ తో నిన్ను మాత్రమే కాదు నీ అబ్బ అందరినీ కాల్చి పారేస్తాను. అర్థమైందా నీకు? సరే ఓకే ఓకే, నేను నీకు మంచి ఛాన్స్ ఇస్తాను. నువ్వు నన్ను షూట్ చెయ్యి. నువ్వు షూట్ చేసినప్పుడు అది మిస్ అయినా, అందులో బుల్లెట్స్ లేకపోయినా, నువ్వు రాజేష్ అయినా రాజేష్ కాకపోయినా నేను నిన్ను కాల్చి పారేస్తాను. ఓకేనా? షూట్, కమాన్ కమాన్ షూట్. భయపడుతున్నావా? కమాన్ కాల్చు. రేయ్, ఆ రాజేష్ ని నేనేరా. అర్థమైందా?
నా పాప కోసం నేను ఎవరినైనా చంపేస్తాను రా. నేను ఎవరి కోసం ఫీల్ అవ్వను, ఎందుకంటే నా పాపకి హార్ట్లో హోల్ ఉంది. నా పాపను కాపాడాలంటే నాకు 50 లక్షలు కావాలి. అర్థమైందా నీకు? రేయ్, అందరికి పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వెవడవరా? నువ్వేమన్నా పోలీసులో పెద్ద పుడింగివా? నువ్వు ఇక్కడ చావాలదా? I love you, Papa. Anna, 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 Anna. Hands up. లే. సరే, ఓకే. చూడు, యాక్చువల్లీ నేను చాలా మంచిదాన్ని, కానీ ఇంత డబ్బు చూసాక నాలో కూడా ఆశ కలిగింది. నేను అందరిలాగే బతకాలనుకున్నాను. అందుకే ఈ డబ్బంతా తీసుకొని మా హస్బెండ్తో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. సో నేను నా హస్బెండ్ సంతోషంగా ఉండాలంటే మీ ఇద్దరు ఉండకూడదు. డబ్బు కోసం మనుషుల్ని చంపేస్తావా? నీ స్వార్థం కోసం ఏమన్నా చేస్తావా? సెల్ఫిష్ బ్లడీ. సార్ సార్ రండి సార్, ఇతనే సార్. సార్ సార్ ఈయన మంచి అయినా సార్, ఈ అమ్మాయి అందరినీ కాల్ చేసింది. అవును సార్, ఈ గంతోనే కాల్చింది. రాజు అరెస్ట్ చేయి. మీరిద్దరు కూడా ఒక్కసారి స్టేషన్కి రండి. సరే సార్. కిరణ్, నా కల్లో చూసినట్టు ఈ రెస్టారెంట్లో అందరూ చనిపోయారు, కానీ నువ్వు మాత్రం బతికున్నావంటే నిజంగా దేవుడి దయే. అవునైషు, థ్యాంక్ గాడ్. ఏదయ్యా మాస్టర్, ఆ మూమెంట్ చూపి. సార్, ఈ మూమెంట్ మీకు చాలా బాగుంటుంది సార్. జింగి జగ్ జగ్ జింగి జగ్ జగ్ జగ్. ఏంటయ్యా మూమెంట్? మన మూమెంట్ తెలుసు కదా, ఆ డిస్క్ ఆ డిస్క్ ఆ డిస్క్ అంటే సరిపోతుంది కదా. సార్, ఈ జింగ్ జింగ్ లేటెస్ట్ మూమెంట్. లేటెస్ట్. ఏయ్ మేనేజర్ ఎక్కడయ్యా? ఏ రమణ, మేనేజర్ వస్తాను. ఏంటయ్యా